బుజ్జిబాబు గారితో మాట్లాడదాం. బుజ్జిబాబు గారు, ఆ క్షణంలో ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో మీరు అక్కడే ఉన్నారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎందుకు అనుమానం వచ్చి లోపల ఏముంది, కారు లోపల ఏముంది, డిక్కీలో ఏముంది అని మీరు కావచ్చు, లేకపోతే గ్రామస్తులు ఇంకెవరైనా కావచ్చు, ఎందుకు వీడియో తీశారు? హలో హలో బుజ్జిబాబు గారు, సార్, మీరు ఆ యాక్సిడెంట్ పోలీసులు చేసిన సమయంలో అక్కడే ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, అసలు వీడియో తీయాలని మీకు కానీ గ్రామస్తులకు కానీ ఆ కారులో ఏముంది, డిక్కీలో ఏముంది ఎందుకు అనిపించింది? సార్, నేను వెళ్ళేసరికి యాక్సిడెంట్ జరగడం అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత గొడవ జరిగిందన్నారు. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము. అప్పటికి ఒక 150 నుంచి 200 మెంబర్స్ అక్కడ గుంపుగా చేరారు. అప్పటికే ఎస్ఐ సుబ్బరాజు గారు ఎవరిని ఫోటోలు తీయట్లేదు, వీడియోలు తీయట్లేదు. ఆయన పెద్ద పెద్దగా అరుస్తా ఉన్నాడు. ఎవరు తీసిన వాళ్ళ మొబైల్ లాక్కుంటున్నారు. ఓకే. సో అప్పుడు నేను వెళ్ళేసి ఎందుకు తీయకూడదు సార్, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి అయిపోయింది కదా అంటే, అప్పటికి గంజాయి విషయం ఇంకా రాలేదు. అంటే లోపల గంజాయి ఉన్న విషయం తెలీదా మీకు? ఓకే, ఎవరికి తెలియదు? అప్పుడు ఎవరికి తెలియదు సార్, ఎందుకంటే డిక్కీ ఓపెన్ ఉంది కదా. ఓకే. ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయిన గ్లాసులు కూడా, విండో గ్లాసులు కూడా చేయబట్టే గ్యాప్ ఉంది లోపలికి. అప్పుడు నేనేం చేశానంటే, మొబైల్ ఆన్ చేసి వీడియో ఆన్ చేసేసి లోపల పెట్టి చూస్తే ఆ మందు బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఇంకా ఏదంటే కనిపించినాయి. అవన్నీ వీడియోకి అందినాయి. నేను ఇక నాకు డౌట్ వచ్చేసింది. అప్పుడు వీడియో చూసుకోగలని గొడవ జరుగుతానే ఉన్నా, ఆయన తీయొద్దు అంటున్నారు. ఇటు పక్క వచ్చి తీస్తా ఉన్నాం మేము. ఆ వీడియో చూసుకుంటే అందులో మందు బాటిల్స్ ఉన్నాయి. అప్పుడు నేను అక్కడ మా గ్రామస్తులు మా వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, ఇందులో మందు బాటిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా డిక్కీలో కూడా ఏదో ఒకటి ఉండడానికి ఆస్కారం ఉంటుంది, డిక్కీ ఓపెన్ చేద్దామని చెప్పేసి అందరూ వెనక్కి వచ్చాం. ఓకే. వెనక్కి వస్తే ఆయన డిక్కీ దగ్గర నిలబడి డిక్కీ ఓపెన్ చేయట్లేదు. సో అప్పుడు పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి రేట్ చేశారు ఆ విషయాన్ని. అప్పుడు డిక్కీ ఎందుకు ఓపెన్ చేద్దాం అంటారు, డిక్కీలో ఏముంది, డిక్కీ ఓపెన్ చేయాల్సిందని పెద్దగా గ్రామస్తులందరూ పెద్దగా అరిచారు. ఓకే. అప్పుడు నేను వీడియో లైవ్ లో పెట్టించాను. ఆయన ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఓకే. ఆయనకి నాకు ఒక 4-5 మినిట్స్ డిస్కషన్ జరిగింది. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది సార్, అన్ని ఛానల్స్ లో వచ్చింది. ఓకే. నేను జర్నలిస్ట్ ని, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ని, నేను అన్ని చూస్తున్నాను, మీరు ఫోటో ఎందుకు తీయొద్దు అన్నారు. నేను 10 మినిట్స్ నుంచి పనిచేస్తున్నాను, ఎవరు నన్ను ఫోటో తీయొద్దు అనలేదు, మీరు ఎందుకు తీయొద్దు అన్నారు అని చెప్పేసి ఆయనకి నాకు వాగ్వివాదం జరిగింది. ఓకే. ఆ తర్వాత ఇక మా కుర్రోళ్ళందరూ కూడా ఒప్పుకోలేదు. డిక్కీ ఓపెన్ చేయాల్సిన అది ఓపెన్ చేశారు. బీరు బాటిల్ మాత్రమే ఉంది, ఎందుకంటే బీరు బాటిల్ అని రాశారు కంప్లైంట్ కాపీలో. ఇంకేమన్నా మద్యం సీసాలు ఇంకా వేరే ఉన్నాయా? ఓన్లీ బీరు బాటిల్ మాత్రమే సార్. ఓపెన్ చేయగానే ఫుల్ బాటిల్ ఒకటి కనిపించింది కవర్ లో. అక్కడ కనిపిస్తోంది ఫుల్ బాటిల్. దాన్ని కవర్ కూడా లాగేసి ఒట్టి బాటిల్ ఇట్లా వీడియో కూడా చూపించారు పిల్లలు, అక్కడ ఉన్న పిల్లలు. తర్వాత ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంట్ జరిగిన వెంటనే మేము ఎస్ఐలం, మేము మఫ్టీలో ఉన్నామని స్థానికులకు చెప్పారా, లేకపోతే ఒక ఏదో బెదిరిస్తే వెళ్ళిపోతారులే అనుకుని బెదిరించడం మొదలు పెట్టారా? వాళ్ళు ఏం చెప్పలేదు సార్. అంటే వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు సార్, వచ్చినటువంటి స్టాఫ్, అద్దెంకి పోలీస్ స్టాఫ్ వాళ్ళేం మాట్లాడనిచ్చలేదు. మీరు వాళ్ళేం మాట్లాడద్దు అన్నారు. ఇక్కడేమో జనం ఎగబడతా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ దెబ్బ తగిలింది, వాళ్ళకి న్యాయం చేయండి, ఏంటి మీరు మాట్లాడరేంటి, కాముగా ఉన్నారు ఏంటంటే వాళ్ళేం పెద్దగా మాట్లాడలేదు. పక్కకు వచ్చి సైడ్ నిలబడ్డారు. నిలబడితే అప్పుడు ఈ అంతలోకి సిఐ గారు కూడా వచ్చారు. అది ముందు జరిగిన విషయం సార్. అది రైట్. మేము వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆటోమేటిక్. ఇంకా వాళ్ళు అప్పటికి వేరే కారు వచ్చింది, ఆ కారు ఎవరు కూడా అర్థం కాలేదు, వెళ్ళిపోతా ఉన్నారు. మేమైతే మాత్రం కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిదా కారు, ఏమన్నా ఐడియా ఉందా? ఆ కారు ఐడియా లేదు సార్, నాకైతే ఐడియా లేదు, నేను చూడలేదు కాబట్టి దాని గురించి నాకు తెలియదు. మొత్తానికి వేరే కారు తెప్పించుకొని వెళ్ళిపోయారు. వేరే కారు కారులో వెళ్ళిపోయారు. ఓకే. నాకున్న సమాచారం ఏంటంటే, చాగంటి రాజేంద్ర, ధర్మవరం విలేజ్ కి సంబంధించినటువంటి చాగంటి రాజేంద్ర ఈ కారు అరేంజ్ చేశారని ఒక ఇది నడుస్తోంది. చూడాలి, పోలీసు ఇన్వెస్టిగేషన్ అయితే తెలుస్తుందో లేదో తెలియదు. అదైతే నాకు తెలియదు సార్, నేను చూడలేదు. ఆ కార్ అయితే వెళ్ళిపోయారు. ఎవరి కార్ అనేది నాకు అంత ఇండికేషన్. నేనేంటంటే ఈ డిక్కీ మీదనే, నాకు డిక్కీలో ఉన్నది ఒక డౌట్ అయితే మా అందరికి వస్తుంది సార్. అది రైట్.
అప్పుడు మేము ఆ డిక్కీని ఆయన గొడవ చేస్తున్నారో బలవంతం ఓపెన్ చేపిస్తే ఎస్ఐ క్యాడర్ చెందినటువంటి ఆ షర్ట్ కి నేమ్ ప్లేట్ లేనటువంటి ఒక షర్టు, ఒక క్యాప్, ప్యాంటు, బెల్ట్ కూడా ప్యాంట్ కి అట్లా అంటే ఇడి చేసిన డ్రెస్ అనమాట. ఆ ఇడి చేసిన డ్రెస్ అది అట్లా వెనక పడేసింది. ఇంకా డైరీస్, ఫైల్స్ ఏవేవో ఉన్నాయి. అయితే నేను ఆ ముందు బాటలు అటు ఇటు తీస్తా ఇంకా చూస్తున్నాను కానీ నా చేతికి ఆ గంధాయి పొట్లం ఆ దిండు అంత సైజు ఉంది సార్, మన తల కింద పెట్టుకునే పిల్లు అంత సైజు ఉన్నది. కరెక్ట్. అయితే అది నా చేతితో అటు ఇటు కదులుతుంది కానీ అది గంధాయి అనే విషయం మనకు తెలియదు సార్. ఓకే. కానీ ఎవరో వెనకొకతనండి అదేంటిది ఆ పేపర్ లో చుట్టింది ఏంటి దాని కూడా నేను జస్ట్ అట్లా టచ్ చేయాలి పగిలిపోయినది పేపర్ లో చుట్టింది జస్ట్. ఓకే. నేను నాకు సోషల్ మీడియాలో స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చినటువంటి ఆ చేతితో వచ్చినటువంటి గంధాయి నేనే సార్ పట్టుకున్నది. థ్యాంక్ యూ అండి బుజ్జిబాబు గారు, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అందులోనూ మీరు ఇంతకుముందు మాట్లాడారు ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఈ 2 గ్రామాల ప్రజలు శంకవరపాడు, ధర్మవరం, మీరందరూ చూపించిన చొరవ కానీ ధైర్యానికి కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి.